హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ కొంచెం అర్జెంటుగా ఈ వీడియో చేస్తున్నాను. దేనికంటే నిన్న మీకు వీడియోలో కొంచెం బిట్ కాయిన్ క్రాష్ అయ్యేటట్టు ఉంది అని చెప్పాను. దానికి కొంచెం ఒక హోప్ కనిపిస్తుంది, క్రాష్ అవ్వదేమో అని ఒక హోప్ కనిపిస్తుంది. ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పాను, ఎంటీ గాక్స్ అనే కంపెనీ ఎంటీ గాక్స్ అనే కంపెనీ బిట్ కాయిన్లు వాళ్ళ దగ్గర 1,40,000 బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఇది జాపనీస్ ఎక్స్చేంజ్ 2010లో స్టార్ట్ చేసిన జాపనీస్ ఎక్స్చేంజ్. అది 2011లో హ్యాకింగ్ జరిగి మొత్తం వాళ్ళ దగ్గర చాలా కాయిన్స్ పోయినాయి. 2014లో వాళ్ళు బ్యాంక్రప్సీ అనౌన్స్ చేసి క్లోజ్ చేశారు. మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ వాళ్ళ హ్యాక్ చేయబడ్డ కాయిన్స్ అన్నీ రికవర్ అయినాయి. రికవర్ అయితే వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, మేము మా క్లయింట్స్ అందరికీ దగ్గరగా 20,000 క్లయింట్స్కి మేము డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఈ నెల జూలై నెల 9వ తారీఖు నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేకింగ్ న్యూస్ మీకు ఎందుకు చేస్తున్నానంటే, వాళ్ళు నిన్న ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే, ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మాకు లీగల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి, కనుక ఇమీడియట్గా జరగకపోవచ్చు. ఈ లీగల్ ఇష్యూస్ అంటే ఎవరు కొన్నారు, ఏ ఎక్స్చేంజ్లో ఉన్నాయి, వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అన్న లీగల్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవడానికి దగ్గరగా 2 to 3 months పట్టచ్చు, టైం పట్టచ్చు. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా అయితే మేము ప్రాసెస్ ట్రై చేస్తున్నాం ట్రాన్స్ఫర్ చేయడానికి. ముందు ఎక్స్చేంజ్లో పెట్టాలి. ఎక్స్చేంజ్ ఎవరెవరికి ఏ ఎక్స్చేంజ్లో ఉన్నాయో చూసుకుని మేము ట్రాన్స్ఫర్ చేయాలి. కనుక ఇప్పుడు ఎవరు భయపడిన అవసరం లేదు. మేము ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు. ఎట్లా లేదన్నా ఇక్కడి నుంచి ఒక 90 days అంటే దగ్గరగా 3 నెలల టైం పట్టేటట్టు ఉంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. సో వాళ్ళు అమ్ముకోవాలన్నా, లబ్ధిదారులు అమ్ముకోవాలన్నా కొంత టైం పట్టేటట్టు ఉంది. కనుక ఎవరు భయపడిన అవసరం లేదు, మార్కెట్ క్రాష్ అయిపోద్ది అని. ఇప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ డిప్స్లో బయింగ్ చేసుకునే వాళ్ళు, యావరేజ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఈ ఎంటీ గాక్స్ గురించి చాలామంది భయపడి గబగబా అమ్ముకున్నారు బిట్ కాయిన్. ఇక మీదట ఈ ప్రాబ్లం ఇంతవరకు, ఈ ఎంటీ గాక్స్ ప్రాబ్లం వరకు అయితే మనకేమి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకా ఒక్క జర్మన్ గవర్నమెంటే కొంచెం సెల్లింగ్ ఆఫ్ చేశారంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు యూకే గవర్నమెంట్ కూడా ఫామ్ అయిపోయింది కనుక ఇక్కడి నుంచి కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. ఇవాళ కానీ రేపు కానీ ఏమన్నా బయింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఆలోచించుకోండి, పెద్దగా ప్రాబ్లం ఉండదు. మంచి కాయిన్స్ చూసి బయింగ్ చేసుకోండి. చేసుకుంటే ఖచ్చితంగా కొంచెం పాజిటివ్గా టర్న్ అవుద్ది మార్కెట్. అంటే పాజిటివ్గా అంటే ఇమీడియట్గా టర్న్ అయిపోదు, కొంచెం టైం పడుతుంది. ఒక అట్లీస్ట్ కొంత టైం పట్టినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న పాల్కాన్ డాట్ చూసారంటే 480 రూపాయలకి వెళ్ళింది. ఇవాళ మార్నింగ్ చూస్తే 530 రూపాయలకి వచ్చింది. అట్లాంటి కాయిన్స్, మంచి కాయిన్స్ చూసి పాల్కాన్ డాట్, మ్యాటిక్, ఆడా, గాలా, ఈ అన్ని కాయిన్స్. గాలా నిన్న ₹1.89కి వెళ్ళింది. ఇవాళ పొద్దున్న చూస్తే ₹2.07కి వెళ్ళింది. అట్లాగా మన షిబా ఇన్యూ కాయిన్ 1300 బ్రేక్ చేసింది ఏంటబ్బా అని భయపడి కొంచెం ఆగమన్నాను. 1220 వరకు లో వెళ్ళింది. మళ్ళీ వాళ్ళ మార్నింగ్ రైజ్ అయ్యి 1390 సీరియస్ వరకు వచ్చింది కాయిన్ డీసెక్స్లో. కనుక అది పెపీ కాయిన్, ఫ్లాకీ ఇవన్నీ చూసుకోండి. ఎవరన్నా బయింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే బయింగ్ చేసుకోండి. యావరేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే యావరేజ్ చేసుకోండి. ఇది మంచి ఆపర్చునిటీ.
ఎందుకంటే మనం ఎంటీ గాక్స్ గురించి భయపడిన అవసరం లేదు. ఓన్లీ నాకున్న ఒక్క డౌట్ వల్ల ఈ జర్మన్ గవర్నమెంట్ ఏం చేస్తారు, వాళ్ళు కానీ అమ్మకాలు ఎక్కువ చేశారంటే కొంచెం మార్కెట్ పడడానికి ఆపర్చునిటీ ఉంది. ఇది ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ ఇన్ఫర్మేషను. మీకు వీడియో నచ్చుద్ది అనుకుంటున్నాను. ఏదన్నా అవసరం అయితే నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో ఎండ్లో ఉంటుంది. మీరు నాతో చాట్ చేయొచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇమ్మీడియట్గా ఇస్తాను, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.